హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. రీసెంట్గా జెలెన్స్కీ నా విక్టరీ ప్లాన్లో భాగంగా మాకు టొమహాక్ మిసైల్స్ని ఇవ్వండి అని అమెరికాని సీక్రెట్గా రిక్వెస్ట్ చేశాడు. అయితే అమెరికన్ అఫీషియల్స్లో ఒక అతను దీన్ని మీడియాకి లీక్ చేయగా దీంతో ఇప్పుడు జెలెన్స్కీకి మండి అమెరికాని అరుస్తున్నాడు. టొమహాక్ మిసైల్ గురించి తెలిసిందే. రష్యా క్యాలిబర్ ఇండియన్ నిర్భయల ఒక సబ్సానిక్ క్రూజ్ మిసైల్. ఈ మిసైల్లో వేరు వెర్షన్స్ ఉండగా 1600 కిలోమీటర్ల నుండి 2400 కిలోమీటర్ల మధ్య దాడి చేయగలదు. జెలెన్స్కీ లాస్ట్ మంతే ఈ విక్టరీ ప్లాన్ గురించి బయటపెట్టి దీనిలో భాగంగా మాకు ఈ మిసైల్స్ని ఇవ్వండి అని అడుగుతున్నాడు. ముందు ఈ విక్టరీ ప్లాన్ ఏంటంటే ఇందులో 5 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్, నేటో ఎలాంటి కండిషన్స్ లేకుండా యుక్రెయిన్ని నేటోలో జాయిన్ అవ్వమని ఆహ్వానించాలి. సెకండ్, యుక్రెయిన్కి వాళ్ళు ఇచ్చిన ఆయుధాలతో రష్యా లోపల ఎక్కడైనా దాడి చేయడానికి పర్మిషన్ ఇచ్చి బాగా లాంగ్ రేంజ్ వెపన్స్ని కూడా ఇవ్వాలి. మూడో దానికి నేటోతో సంబంధం లేదు. జెలెన్స్కీ యుద్ధం తర్వాత యుక్రెయిన్ పూర్తిగా నేటో మీదే ఆధారపడకుండా రష్యా మరలా దాడి చేయకుండా డెటరెంట్గా మిలిటరీ ఫోర్స్ని కూడా బాగా ఎక్స్పాండ్ చేస్తామని చెప్తున్నాడు. నాలుగో పాయింట్ అయితే యూరోప్ దేశాలతో కలిసి ఎకానమీని బాగా డెవలప్ చేయడం. ఐదో పాయింట్, రష్యాతో యుద్ధం వల్ల బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన యుక్రెయిన్ మిలిటరీని అమెరికా ఎలా అయితే తమ సైన్యాన్ని మోహరించిందో అలా యూరప్ దేశాల్లో మోహరిస్తామని చెప్తున్నాడు. ఈ 5లో 4 యుద్ధం ముగిశాక, కానీ రెండోది లాంగ్ రేంజ్ వెపన్స్ని మాత్రం ఇప్పుడే. వీటినిచ్చి మేము త్వరగా యుద్ధం గెలవడానికి సహాయం చేయండి అని అడుగుతున్నాడు. ఆల్రెడీ నేటో దేశాలు 300 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉన్న ATACMS, స్టోర్మ్ షాడో లాంటి మిసైల్స్ని ఇచ్చాయి. కానీ మొదట రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాల్లో దాడి చేయడానికి యుక్రెయిన్కి పర్మిషన్ ఇవ్వగా సెప్టెంబర్లో అలా పర్మిషన్ ఇవ్వాలని ప్లాన్ చేస్తుంటే దాన్ని ఆపడానికి పుతిన్ కొత్త న్యూక్లియర్ డాక్ట్రైన్ని ప్రకటించాడు. ఇంతకుముందు నేటో దేశాలు కనుక రష్యా ఉనికికి ప్రమాదమయ్యే స్థాయిలో దాడి చేస్తే మేము న్యూక్లియర్ వెపన్స్ని వాడతామని చెప్పేది. కానీ సెప్టెంబర్లో అప్డేట్ చేసిన పాలసీ ప్రకారం యుక్రెయిన్ ఇంకేదైనా న్యూక్లియర్ పవర్ సపోర్ట్తో, అంటే వాళ్ళు ఇచ్చిన ఆయుధాలతో కనుక రష్యా భూభాగంలో దాడి చేస్తే దాన్ని ఇద్దరూ కలిసి చేసిన దాడిగా పరిగణించి న్యూక్లియర్ వెపన్స్ని కూడా వాడతామని చెప్తుంది. సెప్టెంబర్లో రష్యా ఈ డాక్ట్రైన్ని అప్డేట్ చేశాకే అక్టోబర్ 16న జెలెన్స్కీ ఈ విక్టరీ ప్లాన్ గురించి బయటపెట్టి మాకు మీ వెపన్స్ని వాడటానికి పర్మిషన్ ఇవ్వండి అని అడిగాడు. ఇప్పుడు ఏకంగా టొమహాక్ మిసైల్స్ని అడుగుతున్నాడు. ఈ మిసైల్స్ ఆల్రెడీ రష్యా చైనాలని రెచ్చగొడుతున్నాయి. ఎన్నో సంవత్సరాల నుండి అమెరికా రష్యాలు న్యూక్లియర్ వెపన్స్ రేస్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ INF అనే ఒక అగ్రిమెంట్ కింద ల్యాండ్ మీద నుండి ఫైర్ చేసే మిసైల్స్లో 500 నుండి 5500 కిలోమీటర్ల రేంజ్ ఉన్న మిసైల్స్ని వాడట్లేదు. ఈ రేంజ్తో బలిస్టిక్ మిసైల్ కానీ లేదా క్రూజ్ మిసైల్స్ని కానీ షిప్స్ లేదా ఎయిర్క్రాఫ్ట్ నుండే ఆపరేట్ చేశాయి. అయితే 2019లో దీన్ని క్యాన్సిల్ చేసుకున్నాయి. కానీ అఫీషియల్గా క్యాన్సిల్ చేసిన కొన్ని సంవత్సరాల పాటు దీనికి కట్టుబడే ఉండేవి. అయితే అమెరికా షిప్స్ నుండి ఫైర్ చేసే టొమహాక్ మిసైల్స్ని టైఫోన్ సిస్టమ్ పేరుతో ఈ ఏప్రిల్లోనే ఫిలిప్పీన్స్లో డిప్లాయ్ చేసింది. దీనికి చైనా పెద్ద గోల చేసింది. తర్వాత రష్యాపై దాడి చేయడానికి వీలు పడేలా జపాన్లో కూడా మోహరిస్తామని ప్రకటించింది. దీనికేగా రష్యాకు కూడా మండిపోయింది. రష్యా కింజాల్, జిర్కాన్ లాంటి హైపర్సోనిక్ మిసైల్స్ని మోహరించినా కూడా కింజాల్ని ఎయిర్క్రాఫ్ట్లో, జిర్కాన్ని షిప్స్లో మాత్రమే మోహరించింది. అమెరికా ఇలా ప్రకటించడంతో మేము కూడా ఇలాంటి మిసైల్స్ని ల్యాండ్పై మోహరిస్తామని చెప్పింది. మరి అమెరికా జపాన్లో మోహరిస్తామనగానే రష్యాకి అంత కోపం వచ్చినప్పుడు ఆ మిసైల్స్ని యుక్రెయిన్కి ఇస్తే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. యుక్రెయిన్ దగ్గర వీటిని ఫైర్ చేయడానికి వార్షిప్స్ కూడా లేవు, కాబట్టి ల్యాండ్ మీదే మోహరించాలి. జెలెన్స్కీ రష్యా న్యూక్లియర్ డాక్ట్రైన్ని అప్డేట్ చేశాకే ఈ ప్లాన్ని బయటపెట్టి టొమహాక్ మిసైల్స్ని ఇవ్వండి అని అడుగుతున్నాడు. అంటే జెలెన్స్కీ ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది. రష్యాని ఎంత వీలైతే అంత రెచ్చగొట్టి అమెరికా, యూరప్ దేశాలను కూడా ఇందులోకి లాగాలని చూస్తున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.